స్వామివారిని చూస్తుంటారు, అలంకరిస్తుంటారు. ఆ విగ్రహాన్ని చేత్తో తాకే అదృష్టం మీకు ప్రతిరోజు లభిస్తూ ఉంటుంది. అయితే స్వామివారి వెనుక భాగాన ఒక వెంట్రుకలు ఉన్నట్లుగా ఒకటి ఉందని ఐఏఎస్ ఆఫీసర్ రమేషన్ గారి పుస్తకంలో రాశారు. అది ఎంతవరకు నిజమంటారు? అంటే మీరు తప్ప ప్రధాన అర్చకులు, ఆ లోపలికి పోయి స్వామివారి సేవ చేసే అర్చకులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఇది నిజము ఇది అబద్ధం అని చెప్పలేని పరిస్థితి. లేదు, ఇందులో చెప్పలేని పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే స్వామివారిని వెనుకవైపు చూడగలిగిన వాళ్ళు అర్చకులు మాత్రమే. అర్చకులు కూడా ఆ సమయంలో స్వామివారి కైంకర్యం కోసం ఆ నియమాలతో పాటు వెళ్ళిన వాళ్ళు మాత్రమే స్వామివారి వెనుక వైపు వెళ్ళగలరు. అట్లాగే నేను అభిషేకం చేయడానికి వెళ్ళినప్పుడు స్వామివారిని ఆపాదమస్తకం చేత్తో తాకుతాను. స్వామివారికి వెంట్రుకలు అనేది లేవు, శిల్పంలో ఉంటుందంతే. శిల్పంలో ఉంది, కానీ సహజమైన కేశములు అనేవి స్వామివారికి లేవు. ఇదే కాకుండా స్వామివారి దేహం మెత్తగా ఉంటుందని, స్వామివారికి చెమట పడుతుందని, స్వామివారి పాదాలు మెత్తగా ఉంటాయని, ఇలాంటివి చాలా 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 కొన్ని కొన్ని విషయాలు భక్తుల మధ్య చలిస్తూ ఉంటాయి. కానీ భక్తులు ఒక విషయం తెలుసుకోవాలి, స్వామివారి యొక్క రూపం అప్రాకృతం అంటారు. అప్రాకృతం అంటే ప్రకృతికి సంబంధపడనిది అని. ఎందుకంటే ఆయనకు జన్మ లేదు, దేహం లేదు, మరణం లేదు, ఏమీ లేదు ఆయనకి. కాబట్టి ఆయనకు మానవ సహజమైన కేశములు కానీ, చెమట కానీ, దేహం మెత్తగా ఉండడం కానీ ఇవన్నీ ఆయనకు మనం ఆపాదించలేము. ఎందుకంటే ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. మానవ దేహం అశాశ్వతం, పంచభూతాల్లో కలిసిపోయేది. కాబట్టి వెంట్రుకలు అనేది కూడా కెరటిన్ అనే సబ్స్టెన్స్తో తయారు చేయబడిన ఒక సెల్ గ్రోత్, అది సైంటిఫిక్గా. కాబట్టి అవన్నీ కూడా మానవ దేహానికి సంబంధపడినవి. కానీ స్వామివారికి దేహం లేదు, అప్రాకృతం అంటారు. కాబట్టి అది స్వామివారికి ఆపాదించడం మన మౌఢ్యం. అంటే రమేషన్ గారు రాసింది మానవులకు ఉండే వెంట్రుకలను కాదు, విగ్రహానికి వెనుక భాగంలో వెంట్రుకల లాగా అది ఉంది స్వామివారికి. ఇప్పుడు మనకు మామూలుగా ముఖబింబం ఉంది, నేత్రాలు ఉన్నాయి, నాసిక ఉంది, అద్భుతమైన ఒక చిరునవ్వు మొహం మీద, అందమైన సుందరమైన పెదాలు ఉంది, కర్ణభూషణాలు ఉన్నాయి, చతుర్భుజాలు ఉన్నాయి, గోళ్ళు ఉన్నాయి, పాదాలుంది, హస్తంలో రేఖలు ఉన్నాయి, దైవికమైన రేఖలు, మానవ సహజమైన రేఖలు కావాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా శిల్పంలో సహజంగా ఏర్పడినవి. అవి స్వామివారి యొక్క దేహం స్వయం వ్యక్తం అంటారు. శిల్పులు చెక్కిన దేహం కాదు, స్వయంగా స్వామివారు వచ్చి నిలిచిన అప్రాకృతమైన దేహం. కాబట్టి అది ఆ స్వామివారి యొక్క మూలబింబం దేనితో తయారు చేసిందని కూడా మనకు తెలియదు, మనం చెప్పలేం. మామూలు శిలాబేరం లాంటిది కాదు అది. శిలాబేరమో, సుధాబేరమో, దారుబేరమో అట్లాంటివి కాదు. అది శాలగ్రామ శిలాస్వరూపం అని ఆగమశాస్త్రం చెప్తుంది. కాబట్టి స్వామివారికి వెనుక వైపు, ముందరికన్నా వెనుక వైపు నుంచి స్వామివారు చాలా అందంగా ఉంటారు. కాకపోతే ఎవరు చూడలేరు. స్వామివారికి వెనుక శిరశ్చక్రం ఉంటుంది. శిరశ్చక్రం కింద మెడ వరకు వంపులు తిరిగిన వెంట్రుకలు, చివరిగా ఉంగరాలు ఉంటాయి. ప్రళంబ యజ్ఞోపవీతం ఉంటుంది, కౌపీనం ఉంటుంది స్వామివారికి, మన కౌపీనం. తరువాత చేతిలో ఉన్న బాజీబందులు, మెడలో ఉన్న కంటె, చిన్న కంటె, పెద్ద కంటె, వీటన్నిటినీ కట్టిన పట్టు దారాల యొక్క కుచ్చులు కూడా ఉంటాయి స్వామివారికి. అంత చాలా అందంగా ఉంటారు స్వామివారు. వెనుక వైపు నుంచి ఆ చతుర్భుజాలు ఇంకా గంభీరంగా కనిపిస్తాయి, చాలా బాగుంటారు. స్వామివారికి శుక్రవారం మాత్రమే అభిషేకం చేయడం ఏమైనా ప్రత్యేకత ఏమన్నా స్వామి? వారంలో ఒకరోజు చేయాలి, అది శుక్రవారంగా చేస్తున్నాం.
అంటే కొన్ని ఆలయాల్లో మంగళవారం చేస్తారు, సోమవారం చేస్తారు, శని అంటే ఈ ఆలయానికి ప్రత్యేకంగా అంటే శుక్రవారం చేయడం వల్ల ప్రత్యేకత ఏముంది? ఆగమాల్లో శుక్రవారం చేయాలనే ఉందా? లేదు మామూలుగా మనము ఆలయ నిబంధనలు లేకుంటే మన సౌకర్యం కొద్దీ పూర్వకాలం నుంచి ఏమన్నా ఆ రకంగా ఏమన్నా ఫిక్స్ చేశారా? వారంలో ఒకరోజు స్వామివారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేయాలంటే స్వామివారికి చాలా పెద్ద కార్యక్రమం. ఎందుకంటే స్వామివారు ధరించి ఉన్న తిరువాభరణాలన్నీ తీసేయాలి, పచ్చకర్పూర నామం తీసేయాలి, తర్వాత స్వామివారికి ఒళ్ళంతా పునుగు తైలకాపు చేయాలి, తర్వాత స్వామివారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత తిరిగి స్వామివారికి అలంకారం చేయాలి, తిరువాభరణాలన్నీ పెట్టాలి. ఇవంతా కూడా ఎక్కువ కాలం తీసుకునేది కాబట్టి వారంలో ఒకరోజు మాత్రం అభిషేకం పెట్టుకున్నాం. ఇందులో శుక్రవారం అనేది మహాలక్ష్మికి ప్రత్యేకమైనది. స్వామివారి వక్షస్థలంలో అమ్మవారు వ్యూహలక్ష్మి అనే ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటారు. అందుకే ఆయనకు శ్రీనివాసుడు అని పేరు. అందుకే స్వామివారికి ఇక్కడ అమ్మవారి విగ్రహం సపరేట్గా ఎక్కడా లేదు, సన్నది లేదు. స్వామివారిది ఏకబింబం, ఏకబేర అర్చన. ఇక్కడ స్వామివారికి పరివార దేవతలు వీళ్ళంతా కూడా తర్వాత ఏర్పడ్డారు. కానీ స్వామివారు మాత్రం ఎప్పుడు ఏకాంతంగా దుర్గమమైన అరణ్య ప్రాంతంలో ఎవ్వరికీ చేరరాని చోట స్వామివారు వెలిశారు. ఇంకా అది వేరే స్టోరీ ఉంది. కాబట్టి ఇట్లా స్వామివారికి చేసినప్పుడు అమ్మవారికి కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి అది శుక్రవారం నాడే స్వామివారికి కూడా చేస్తే లక్ష్మీప్రదంగా ఉంటుంది. అట్లాగే వక్షస్థలంలోని అమ్మవారికి కూడా పసుపుతో హరిద్రోదక స్నానం తిరుమంజనం చేసేస్తామంటే స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి ఒకేసారి అభిషేకం అయిపోతుంది అనేది ఇది సౌకర్యం కోసం అది ఏర్పడింది. అది మహాలక్ష్మి కటాక్షం కోసం, అది భక్తులు కూడా దర్శనం చేసుకున్న వారందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని. ఈ ప్రక్రియ అంతా అభిషేకం ప్రారంభించి పూర్తయ్యేంత వరకు ఎంత సమయం దాదాపు? అభిషేకం మాత్రం 1 గంట సేపు జరుగుతుంది. 4:30 నుంచి 5:30 వరకు జరుగుతుంది. తర్వాత నిజపాద దర్శనం. అభిషేకం తర్వాత ఒక 15 నిమిషాలు స్వామివారికి అలంకారం ఉంటుంది. స్వామివారి దివ్యమైన దేహానికి ఉన్న తడినంతా వత్తి తీసిన తర్వాత కొత్త పట్టు ధోవతి, పట్టు ఉత్తరీయం, శిరోవస్త్రం, తలకు శిరోవస్త్రం కట్టి స్వామివారికి నడుములో నాగాభరణం, వడ్డాణం, స్వర్ణయజ్ఞోపవీతం అంతా అలంకారం చేసి స్వామివారి ముఖబింబంలో పచ్చకర్పూర ధూళి నీర్కాపు అని పల్చగా పూసిన తర్వాత స్వామివారికి వెన్న నైవేద్యం అవుతుంది. నవనీతం నైవేద్యం చేసిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి చేస్తాం. దాని తర్వాత నిజపాద దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారికి అలంకారం జరుగుతుంది. దీన్ని సమర్పణ అంటారు. ఇది తలుపులు వేసేసి చేస్తాం. సమర్పణ 1 గంట సేపు పడుతుంది. ఎందుకంటే స్వామివారికి ముందు తిరువణకాపు చేయాలి. దాదాపు ఒక 750 గ్రాముల పచ్చకర్పూరాన్ని ధూళిగా చేసి దాంతో అట్లా డ్రై పౌడర్ స్వామివారి ముఖబింబంలో వేస్తే అది నామంలాగా అంటుకుంటుంది. దాన్ని సరిగ్గా షేప్ చేసిన తర్వాత మధ్యలో కస్తూరి తిలకం, అది మధ్య నల్లగా వేణుపత్రాకృతి అంటే వెదురు ఆకు షేప్లో చేస్తారు. దాన్ని చేసిన తర్వాత స్వామివారి ముఖానికి పునుగు తైలం లేపనం చేస్తే ఈ దీపాల కాంతికి అది తల మెరుస్తూ బుగ్గలంతా ఇదిగా కనిపిస్తూ ఉంటుంది, నవ్వినట్టుగా. తర్వాత స్వామివారికి వస్త్రాలు సమర్పణ చేసి తిరువాభరణాలు సమర్పణ చేస్తాం. తిరువాభరణాలు సమర్పణ చేసేటప్పుడు ఒక పర్టికులర్ ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ నడుములో సాదా వడ్డాణం, తర్వాత నాగాభరణం వడ్డాణం, తర్వాత గంటల మొలతాడు అనే దశావతార వడ్డాణం, తర్వాత సూర్యకఠారి, అందెలు, పాగడాలు కట్టిన తర్వాత మళ్ళీ సాలగ్రామ వస్త్రం, కటారి వస్త్రం, ఉత్తరీయం. దాని తర్వాత మళ్ళీ చిన్న కంటె, పెద్ద కంటె, పులిగోరు పథకం, యజ్ఞోపవీతం, గోపు, అష్టోత్తరహారం, లక్ష్మీహారం, చతుర్భుజ లక్ష్మీహారం, తులసిహారం, సాలగ్రామ హారాలు. అంతకుముందే కర్ణపత్రాలు, శంఖచక్రాల కవచాలు, కటిహస్తం, వైకుంఠహస్తం, నాగాభరణాలు ఇవన్నీ సమర్పణ చేసిన తర్వాత చివరిగా కిరీటం సమర్పణ చేయడం జరుగుతుంది. కిరీటం సమర్పణ చేసిన తర్వాత స్వామివారికి బంగారు పాదాలు పెట్టిన తర్వాత స్వామివారి వక్షస్థలంలో పైకి లోపల వ్యూహలక్ష్మి ఉండిపోతుంది. బంగారుతో చేసిన అమ్మవారి పథకం ఒకటి ఉంటుంది, పెద్ద పథకం. ఆ అమ్మవారి పథకానికి మళ్ళీ అభిషేకం చేస్తాం. అభిషేకం చేసి కొత్త పట్టు వస్త్రం కట్టి స్వామివారి మెడలో అలంకరించిన తర్వాత స్వామివారికి మళ్ళీ అప్పుడు నవనీతం ఆరగింపు చేసి కర్పూర హారతి చేస్తాం.
తర్వాత ఇంకా తోమాల సేవ తర్వాత అర్చన, తర్వాత నైవేద్యం, శాతముర అవన్నీ జరుగుతాయి. ఇవి శుక్రవారం నాడు జరిగే కైంకర్యాలు. ఇవి అలంకారం 1 గంట సేపు పడుతుంది. స్వామివారికి లెక్కలేనన్ని ఆభరణాలు ఉన్నాయి. ఏ వారం ఏ అలంకరణ చేయాలా, ఏ హారాలు పెట్టాలా, ఏ కిరీటం పెట్టాలా అంటే అది మీరు నిర్ణయిస్తారా? అది ఎట్లా సిస్టమ్ ఎట్లా? అది మనం నిర్ణయించేది కాదు, స్వామివారి యొక్క కార్యక్రమాలు నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఈరోజు శుక్రవారం, రేపు వచ్చే వారం శుక్రవారం వరకు గుడిలో ఎటువంటి విశేషాలు లేవు. కాబట్టి ఈరోజు మేమేం చేసాము, స్వామివారికి మామూలు బంగారు ఆభరణాలే, ఆకాశరాజు కిరీటము, మామూలు బంగారు శంఖచక్రాలు, కటిహస్తం, వైకుంఠహస్తం ఇవి పెట్టాం. సపోజ్ ఏదైనా ఒక ఆస్థానం పోయిన వారం తీసుకున్నాం. పోయిన వారం తీసుకుంటే పంచమి తీర్థం ఉండింది. కాబట్టి స్వామివారికి పోయిన శుక్రవారం విశేష తిరువాభరణాలు అంటే రత్నాలు చెక్కిన పతకాలతో కూడిన కిరీటం, రత్నాలు చెక్కిన శంఖచక్రాలు, రత్నాల కటిహస్తం, వైకుంఠహస్తం ఇవి అలంకారం చేస్తాం. ఇవి కాకుండా సంవత్సరంలో 4 సార్లు దీపావళి ఆస్థానం, ఉగాది ఆస్థానం, ఆనివర ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి ఈ 5 సమయాల్లో స్వామివారికి అతి విశేష తిరువాభరణాలు. అందులో స్వామివారి యొక్క వజ్రాల కిరీటం, పెద్ద కిరీటం పెడతాము. స్వామివారికి మామూలుగా రత్నాల శంఖచక్రాలు, కటిహస్తం, వైకుంఠహస్తం వస్తుంది. స్వామివారికి నడుము నుంచి పాదాల వరకు బంగారు పోత పోసిన పీతాంబరం, స్వర్ణ పీతాంబరం అది అలంకారం చేస్తాము. మకరకంఠి ఇలాంటివి అలంకారం చేస్తాం. రత్నాలు చెక్కిన సూర్యకఠారి, రత్నాలు చెక్కిన నాగాభరణాలు, రత్నాల కర్ణపత్రాలు ఇవన్నీ అది విశేష తిరువాభరణాలుగా అలంకారం చేస్తాం. అది మనకు శుక్రవారం నాడు అలంకారం చేసేటప్పుడు డిసైడ్ అయిపోతుంది వచ్చే వారంలో ఏమైనా ఉన్నాయా అని. చిన్న ఆస్థానాలు, చిన్న పండుగలు, చిన్న విశేషాలకన్నిటికీ ఒక రకమైన ఇది ఉంటుంది. పెద్ద విశేషాలకి వేరే రకమైన అలంకారం ఉంటుంది. గురువారం మాత్రం అసలు ఏం అలంకారం లేకుండా అట్లా పెట్టేస్తారు కదా, నేత్ర దర్శనం అనేది. అది గురువారం నాడు ఏం జరుగుతుందంటే సడలింపు అని చేస్తాము. అది శుక్రవారం స్వామివారికి జరగబోయే అభిషేకానికి ముందు ఏర్పాటు అన్నమాట. ఆ రోజు ఉదయం తోమాల సేవలో స్వామివారికి అలంకారం చేసిన పుష్పాలన్నింటినీ సడలింపు చేసేస్తాము. స్వామివారి పైన పుష్పాలు ఉండవు. తర్వాత స్వామివారి తిరువాభరణాలన్నీ కూడా తీసేస్తాము. స్వామివారికి బంగారు శంఖచక్రాలు, బంగారు కటిహస్తం, వైకుంఠహస్తం, స్వర్ణ యజ్ఞోపవీతం ఇవి మాత్రం ఉంటాయి. తిరుక్కోలం ఉంటుంది. మామూలు పీతాంబరం, పట్టు దోవతి కట్టుకుంటారు, పట్టు ఉత్తరీయం కట్టుకొని ఉంటారు. స్వామివారికి ముఖబింబంలో పచ్చకర్పూర నామం మామూలుగా మనం వేసేటప్పుడేమో ఈ కంటి కొలకలు కనిపించేటట్టు మాత్రం ఉంటుంది. కంటి అపాంగం అంటారు, దాన్ని అపాంగం అంటారు. అది కనిపించేటట్టు ముక్కు రంధ్రాలు బ్రీదింగ్ కోసం వదిలిపెట్టేటట్టు చేస్తాం అన్నమాట. గురువారం నాడు అది సగం సగం తీసివేసి స్వామివారి యొక్క నేత్ర కమలాలు కనిపించేటట్టుగా చేస్తాం. అది నేత్ర దర్శనం అంటారు. గురువారం రోజు స్వామి చాలా శక్తివంతంగా కనపడిస్తాడు. ఏదైనా కోరికలు కోరుకుంటే వెంటనే తీరుతాయని చాలామంది నేత్ర దర్శనానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. అంటే దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? స్వామివారు ఎప్పుడూ శక్తివంతంగానే ఉంటారు, ఎప్పుడూ కోరికలు తీరుస్తూనే ఉంటారు. కాకపోతే మనకు స్వామివారి నేత్రాలను దర్శించడం మన అదృష్టం అంతే. అది మామూలుగా గురువారాన్ని మనం తెలుగు వాళ్ళం లక్ష్మీవారం అంటూ ఉంటాము. కాబట్టి లక్ష్మీవారంలో స్వామివారి యొక్క కంటి చూపు మన పైన పడితే మనకు ఐశ్వర్యాలు కలుగుతాయి అనేది ఒక నమ్మకం, అంత మాత్రం చెప్పి. కానీ ఆయన ఎప్పుడూ పవర్ఫుల్లే. స్వామివారి గర్భాలయం కింద విరజా నది అనేది ఒకటి ప్రవహిస్తూ ఉంది అనేది పురాణాల్లో ఉంది. మీకు ఎప్పుడన్నా ఆ రకమైన అనుభూతి కానీ, ఇక్కడ నది ఉంది అని ఒక ఫీలింగ్స్ కానీ కలిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఫీలింగ్సే కదా, కంటితోనే చూసాము. 1964కు ముందు స్వామివారి యొక్క గర్భాలయంలో వర్షాకాలంలో పాదాల దగ్గర నుంచి నీళ్లు పైకి పొంగి వచ్చేది. వెదురు చేటలతో నీళ్లు తీసి బయట పోసేవాళ్ళం. నేను చూశాను పెద్దవాళ్ళు చేసేటప్పుడు చేశారు. అది కాకుండా గర్భాలయానికి నీళ్లు బయట వెళ్ళడానికి తూము లేకుండా ఉండేది. 64లో మహాసంప్రోక్షణ జరిగింది. అప్పుడు స్వామివారి యొక్క గర్భాలయం నేలకు
రాతి పలకలతో ఏర్పాటు చేశాము. అప్పుడు అందుకే ఇప్పుడు కూడా మీరు చూస్తే స్వామివారి యొక్క పద్మపీఠం భూమి యొక్క లెవెల్ కన్నా తక్కువగా ఉంటుంది. ఈ భూమి లెవెల్ పైకి వచ్చింది కాబట్టి రాతి బండల వల్ల. రాతి బండలతో పెట్టి మూసేసిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్ళు పైకి రావడం లేదు. తూము కూడా పెట్టేశాము కాబట్టి అభిషేకం చేసిన జలం అంతా కూడా బయట తూములోకి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు కూడా స్వామివారి పాదాలపైన చెవి పెట్టి వింటే లోపల నీళ్లు పారే శబ్దం వినిపిస్తుంది. స్వామివారి గర్భాలయంలో అర్చకులు మీతో పాటు ఒక పిల్లికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంటుంది, ఎప్పుడు స్వామివారి దగ్గర కూర్చుంటుందని అంటారు. నేను కూడా ఒకటి రెండు సందర్భాలు చూశాను. అది ఏ రకంగా అది మనం అర్థం చేసుకోవచ్చు? పిల్లులు ఇప్పుడు ఆలయంలో ఉగ్రాణాలు ఉంటాయి, స్టోర్ రూమ్స్ ఉన్నాయి, నెయ్యి డబ్బాలు అన్నీ పెట్టుంటారు, ఎలకలు ఎక్కువ పారాడుతూ ఉంటాయి. దానికోసం పిల్లులను మనమే తెచ్చి పెంచుతూ ఉంటాం. స్వామివారి యొక్క వస్త్రాలను డ్యామేజ్ చేయడం. ఇప్పుడైతే మనం ఇనుప బీరువాల్లో పెడుతున్నాం, ముందు కొయ్య బీరువాల్లో పెట్టేవాళ్ళం. ముందు స్వామివారి వస్త్రాలు కూడా ఎలుకలు కొట్టేసేవి, నేనే చూస్తున్నాను. స్వామివారి వస్త్రాలు కూడా కొట్టేసేవి. కాబట్టి దానికోసం పిల్లులను తెచ్చి పెంచుకునేవాళ్ళం. అది గుళ్ళో తిరుగుతూ ఉంటుంది. స్వామి ఆలయం మనకు కనిపించే ఆలయం వేరు, అదృశ్యంగా ఇంకొక ఆలయం ఉందనేది ఒక పురాణాల్లో చెప్పబడింది. భక్తులు కూడా అది నిజమేనా అని నమ్మేటట్లు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అంటే నిజంగా స్వామి ఆలయంలో మనకు కనిపించిన ఇంకొక ఆలయం అనేది ఉందంటారా? స్వామివారు ఆవిర్భవించినప్పుడు స్వామివారు దేవశిల్పి విశ్వకర్మతో ఆదేశం ఇస్తారు. 1000 స్తంభాలతో, అనేకమైన గోపురాలతో, కుడ్యాలతో నాకు ఒక ఆలయం నిర్మించమని చెప్పి దేవశిల్పి నిర్మించి ఇచ్చారు. తర్వాతే ఆ ఆలయంలోకి స్వామివారు శ్రీదేవి భూదేవితో ప్రవేశిస్తారు. అది పురాణాల్లో చెప్పబడింది. అది ఇప్పటికీ ఉందని, దానికి దేవాలయంలో ఎక్కడో మార్గం కూడా ఉందని, అంటే దేవాలయం కింది భాగంలో ఉందని అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను. కానీ అంతకన్నా నాకేమీ తెలియదు దాని గురించి. స్వామివారిని మీరు తాత అని కూడా సంబోధిస్తానని చెప్పి 1-2 సార్లు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. స్వామివారిని చిన్న పిల్లాడిగా, మనవడిగా, నాన్నగా, తల్లిగా కూడా ఆయా సందర్భాలు, ఆయా సేవలను బట్టి ఆరాధించడం, స్వామికి సేవ చేయడం జరుగుతుంది. అయితే నాకు స్వామికి ఉన్న అనుబంధం ఏమంటే, నాకు స్వామి తాత అన్నారు. అంటే ఆ అనుబంధం, తాత మనవల్ల అనుబంధం ఎలా ఏర్పడింది? మీరు స్వామిని తాతలా ఎలా అనుకుంటున్నారు? ఎలా మీకు ఆ ఫీలింగ్ ఎలా కలిగింది? అది కొత్త ఏమీ కాదు. అది అందరూ అనుభవించే ఒక బంధుత్వమే అది. కాకపోతే తాత అనే పదానికి సంస్కృతంలో త్రాత అని పేరు. త్రాత అంటే కాపాడేవాడు అని. త్రాతా భవ జనార్దన అని భగవద్గీతలో కూడా వస్తుంది. కాబట్టి ఆ త్రాత అనే పదమే తాత అంటాం మనం. మనకు అందులో స్వామివారు సకలమైన సృష్టికి కర్త కాబట్టి సకల సృష్టికి ఆయన పితృదేవుడు, తండ్రి. కాకపోతే తండ్రికి కొడుకుకు ఉన్న సంబంధం కన్నా తాతకు మనవాడికి ఉన్న సంబంధం చాలా తీయంది. దానికి ఎటువంటి అవధులు కూడా లేవు. తాత మనవాళ్ళ మధ్య అనుబంధం అనేది చాలా విశేషంగా ఉంటుంది. వారి మధ్య జరిగే సంభాషణలు కానీ అది మన తండ్రి కొడుకుల మధ్య కూడా జరగదు. తండ్రి కొడుకుల మధ్య కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కానీ తాత మనవాళ్ళ మధ్య ఆ లిమిటేషన్స్ ఉన్నది. కాబట్టి అది అంటే తాత అంటే బాగా దగ్గరగా ఐ కెన్ టేక్ లిబర్టీస్. నా మనసులో ఉన్న మాటలన్నీ ఆయనతో చెప్పచ్చు, పంచుకోవచ్చు, ఆయన నిలదీయవచ్చు, ఆయనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవచ్చు.
ఇవన్నీ కూడా తాత మనవాళ్ళ మధ్య సంభవిస్తుంది, తండ్రి కొడుకుల మధ్య జరగదు. అది కాకుండా మా తాతగారు కూడా నాకు దేవుళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు, పైన ఫోటోలో ఉన్నారు. కాబట్టి ఆయన దయ, ఆయన యొక్క కరుణ, ఆయన నా మీద చూపించిన వాత్సల్యం, ప్రేమ, ఇవన్నీ కూడా నేను మా స్వామి ద్వారా పొందుతూ ఉంటాను. కాబట్టి స్వామిని తాత అనే పిలుచుకుంటూ ఉంటాను. మీ తాతగారి పేరు సార్? వెంకటపతి దీక్షితులు గారు. మీ 40 ఏళ్ళ స్వామికి మీకు ఉండే 40 ఏళ్ళ అనుబంధంలో స్వామివారిని ఎప్పుడైనా నిలదీసిన సందర్భం ఎప్పుడైనా జరిగిందా? నాకెందుకు ఇట్లా చేశారు? అటువంటిది ఎప్పుడు రాలేదు. ఏది జరిగినా నువ్వు చేసావు, నాకు సమ్మతం అనే చెప్పుకుంటానే కానీ నాకెందుకు చేసావని ఎప్పుడు నేను అడగలేదు. ఎందుకంటే అన్నీ మంచివే జరుగుతూ ఉన్నాయి కాబట్టి. నేను అనుకున్న దానికన్నా కూడా ఎంతో ప్రేమగా స్వామివారు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన నిలదీయాల్సిన సందర్భం ఎప్పుడు రాలేదు. కాకపోతే నువ్వు కావాలి అనేది మాత్రం అడుగుతూనే ఉంటాను ఎప్పుడు. కొన్ని బాధతో ఏదన్నా ఒక అంశాన్ని చెప్పుకున్న సందర్భం ఏమైనా ఉంది? నాకెందుకు ఇలా చేశారు? లేదు, నేను ఎప్పుడు చెప్పుకోలేదు. బాధపడాల్సిన పరిస్థితిలో నన్ను ఎప్పుడు స్వామివారు ఉంచలేదు, సంతోషంగానే ఉంచారు. చిన్న చిన్న కష్టాలు అది ఆయనతో చెప్పుకునేంత పెద్దవేమి రాలేదు నాకు. మామూలుగానే ఆయనే కష్టాలు కల్పిస్తూ ఉంటారు, ఆయనే తీర్చేస్తూ ఉంటారు. భయకృత్ భయనాశన, భయాన్ని కలగజేసేవాడు ఆయనే, భయనాశనం, భయాన్ని నాశనం చేసేవాడు అతనే, అంటే అభయం ఇచ్చేవాడు. కాబట్టి నేనున్నాను అని ఆయన ఎప్పుడు ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని కూడా లేదు. ఆయన చూసుకుంటారని ఒక నమ్మకం ఉంటే చాలు. మీరు ఆగమం వేదం ఎక్కడ చదివారు? నేను మా తండ్రి గారి దగ్గర, తాతగారి దగ్గర చదువుకున్నాను. అంటే మీరు వంశపారంపర్యంగా ఇక్కడ వస్తారు కాబట్టి తండ్రి గారి దగ్గర, తాతగారి దగ్గర. మీరు కాలేజ్ డేస్లో బాగా ఫెరోషియస్గా ఉండేవాళ్ళని చెప్పి అంటే ఒక అంశాన్ని ఏదన్నా పట్టుకున్నారంటే మీరు ఇది కరెక్ట్ అంటే కదా వెనక చెప్పారు కరెక్ట్ అనేది? అటువంటిది ఏమీ లేదండి. నేను చాలా సాఫ్ట్ స్టూడెంట్, చాలా అంటే అర్చక కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆహారం, వేషము, భాష, స్నేహాలు, అలవాట్లు, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే కొన్ని నిబంధనలతోనే పెరుగుతాం. సాత్వికమైన ఆహారమే తింటాం, బయట ఎక్కడంటే అక్కడ ఏదంటే అది తినడము, రాత్రి వేళల్లో ఎక్కువ బయట ఎక్కడైనా తిరగడము, లేకపోతే వేరే కూడా చేయరాని స్నేహాలు చేయడము, ఇటువంటివన్నీ ఏవి ఉండదు. మన భాష కూడా తిట్టేటప్పుడు కూడా భాష కంట్రోల్గానే ఉంటుంది. అవును, కాబట్టి అటువంటిదేమీ లేదు, సాత్వికంగానే ఉంటాను. మంచి స్టూడెంట్ అని పేరుంది, మంచి ఆర్టిస్ట్ అని పేరుంది. అందుకే సైన్స్ తీసుకున్నాను. అందరికీ లెక్చరర్స్కు అందరికీ కూడా నేను చాలా పెట్ స్టూడెంట్గానే వచ్చాను. మీరు ఈ చదువు కాకుండా ఎక్స్ట్రా ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయి? మంచి సినిమాలు చూడడము, బాగా పుస్తకాలు చదవడం, ఆటలు ఆడడం. ఇప్పుడు మీరు చెప్పారు కదా మంచి ఆర్టిస్ట్. అవన్నీ ఆటలాడడం అనేది ఉండేది మామూలుగా, షటిల్ ఆడడం అవన్నీ చిన్నప్పుడు కాలేజ్ డేస్ వరకు కూడా ఉండేది. ఇప్పుడు కూడా మా మనవాళ్ళు ఎవరైనా వస్తే షటిల్ ఆడతాను, అవన్నీ చేస్తాను. నాకు హాబీస్ అనేది పెయింటింగ్ మంచి హాబీ ఉంది. ఇప్పటికీ కూడా ఆయిల్ పెయింటింగ్స్, వాటర్ కలర్స్ అన్నీ చేస్తూ ఉంటాను. అది నేను చేసింది కాదు, వేరే వాళ్ళు నా కోసం చేసి ఇచ్చారు. తర్వాత ఈ మధ్య పుస్తకాలు రాయడం, స్వామివారి యొక్క ఒక ఆజ్ఞ అయింది కాబట్టి పుస్తకాలు రాయడం ప్రారంభించాను. ఇకపోతే గార్డెనింగ్, సైన్స్ స్టూడెంట్ కాబట్టి, బాటనీ స్టూడెంట్ కాబట్టి ఎక్కడ వెళ్ళినా వివిధ రకాలైన అరుదైన వృక్షాలు, వృక్ష సంపద, అవి చెట్లు, అవి వాటిని సేకరించడం, వాటిని పెంచడం, ఇవన్నీ ఉంది. ఇక కళాత్మకమైనవన్నీ నాకు ఇష్టమైనవి, సంగీతం కానీ లేకపోతే ఆర్కిటెక్చర్ కానీ
గృహాలంకరణ కానీ అవన్నీ కూడా నాకు ఇష్టమైంది. అరుదైన విషయాలు ఏదైనా వస్తువులు కనబడితే సేకరిస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను. స్వామితో పాటు మీరు ప్రకృతిని కూడా బాగా ప్రేమిస్తున్నారు, అంటే మంచి మంచి చెట్లు సేకరించడం. అవును, మన ప్రాచీనమైన మహర్షులు అవే కదా చెప్పారు. ఎందుకంటే స్వామివారికి నిత్య ఆరాధనలో ఉపయోగించబడే పుష్పాలు ఏ పుష్పాలు వాడచ్చు, ఏ పుష్పాలు వాడకూడదు, ఎప్పుడు వాడాలి, ఏ వర్ణమైన పుష్పం వాడితే ఏమి ఫలితం కలుగుతుంది, ఇవన్నీ కూడా ఆగమశాస్త్రంలో చెప్పారు. ఇవి కాకుండా సమిధలు, హోమాల్లో చేయడానికి సమిధలు, స్వామివారి దేవాలయంలో స్వామివారికి నైవేద్యం కోసం తయారు చేసే ప్రసాదాల కోసం వంట చెరుకులు, వీటిని అన్నిటిని ఎక్కడి నుంచి తీసుకురావాలి, సేకరించాలి. వీటి కోసం చెట్లు పెంచాల్సి వస్తుంది కదా. కాబట్టి మనం చెట్లు పెంచితే కానీ మనకు పూలు దొరకదు, తులసి వనం ఉంటే కానీ తులసి రాదు. కాబట్టి ఇవన్నీ కూడా, ఇంకా కొన్ని ఔషధాలు, వనస్పతులు స్వామివారి యొక్క ఆరాధన క్రమాల్లో అర్ఘ్యపాద్య ఆచమనాలు, శుద్ధోదకం, స్నాన తీర్థాల్లో చేయడానికి లవంగాలు, ఏలకులు, తక్కోలాలు, వట్టివేరు ఇలాంటివన్నీ వాడడము, స్వామివారికి పచ్చకర్పూరం వాడడము, పునుగు తైలం వాడడము, ఇవన్నీ కూడా ప్రకృతిని పెంపొందించడానికే మనకు నిర్దేశించబడిన విధులు ఇవన్నీ. అట్లాగే స్వామివారికి జరిగే ప్రతి కార్యక్రమంలోనూ గోవు యొక్క పదార్థాలు, గోక్షీరం, దధి, పెరుగు, గోమయం, ఆవు పేడ, గోమూత్రం, తర్వాత నెయ్యి, ఇవన్నీ కూడా అతి ముఖ్యమైన విశేషాలు, మనం వాడవలసినవి. దీపాలకు కానీ హోమానికి కానీ నెయ్యి ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం ప్రసాదాలకు. వీటి కోసం మనం గో సంపదను వృద్ధి చేసుకోవాల్సి వస్తుంది. గోవులు దేవాలయానికి అటాచ్డ్గా కానీ, లేకపోతే స్వామివారికి సమర్పించుకోవాలనుకునే భక్తులు కానీ గోవులను తప్పకుండా విధిగా పెంచవలసి ఉంటుంది. అలాగే స్వామివారికి నైవేద్యానికి కావలసిన వరి లేక మిగిలిన ధాన్యాలు, తృణధాన్యాలు, ఇవన్నీ కూడా పెంచడానికి వ్యవసాయం చేయవలసి వస్తుంది. వ్యవసాయానికి ఎద్దులు కావాలి. ఇలా గోసంపద వృద్ధి చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకు మహర్షులు నిర్ణయించిన మనకు కొన్ని కార్యక్రమాలు. ఇవన్నీ కూడా మనకే తెలియకుండా కూడా మన చెట్లు పెంచాల్సి వస్తూ ఉంది, మనం ఆవులు చూసుకోవాల్సి వస్తూ ఉంది. ప్రకృతి అనేది కూడా స్వామివారి యొక్క స్వరూపంగానే, అంటే ఆగమశాస్త్రం ఏం చెప్తుందంటే మహావిష్ణువుకు మహాలక్ష్మికి ఉన్న సంబంధాన్ని ప్రకృతి పురుష సంబంధంగా వర్ణిస్తుంది. స్వామివారు పురుష రూపంగా, అంటే విశ్వవ్యాప్తమైన దివ్యమైన శక్తి. దాన్ని మనం చూడలేం, అనుభవించగలం తప్ప చూడలేం. కానీ దాని యొక్క భౌతిక స్వరూపం సృష్టి. స్వామివారు సృష్టించినది ప్రకృతి. ఆ ప్రకృతి అనేది మూల ప్రకృతి రూపం అనేది మహాలక్ష్మిగా శ్రీ అనే బీజంతో చెప్పబడుతుంది. కాబట్టి స్వామివారి యొక్క సృష్టి ప్రకృతి, అమ్మవారి యొక్క రూపం, మహాలక్ష్మి యొక్క రూపమే సమస్తమైన ప్రకృతి సృష్టి కూడా. కాబట్టి స్వామివారికి అత్యంత ప్రియమైనది ప్రకృతి. కాబట్టి మనకు ఆ ప్రకృతిలో ఉన్నప్పుడు మనకు కూడా ఒక సంతోషం కలుగుతూ ఉంటుంది, అమ్మవారి పాదాల దగ్గర ఉన్నట్టుగా. స్వామివారి మూల విరాట్కు పునుగు తైలము మర్దనం చేస్తుంటే, అంటే దానికి ఏమైనా ప్రత్యేకమైన విశేషం ఏమన్నా? స్వామివారికి మనం వాడే సువాసన ద్రవ్యాలు చాలా ఉంటాయి. పచ్చకర్పూరం, కస్తూరి, పునుగు తైలం, చందనం, ఏలకులు, లవంగాలు, ఇవన్నీ మనం స్వామివారికి వాడేది. ఎక్కువగా చందనం వాడతాం స్వామివారిని. ఎందుకంటే గర్భాలయంలో స్వామివారు ప్రకృతి యొక్క పంచభూతాలకు అందకుండా ఉంటారు. స్వామివారి మీద ఎండ పడకూడదు, వర్షం పడకూడదు, గాలి తగలకూడదు. అందుకని రాతి కట్టడాల లోపల ఎక్కడ కిటికీలు లేకుండా స్వామివారి మూలబింబం ప్రతిష్ఠ చేయబడి ఉంటుంది, ఆ దివ్యమైన శక్తిని కాపాడడం కోసం, అది పొల్యూట్ కావకుండా ఉండడానికి కోసం. అందుకని స్వామివారి యొక్క విగ్రహంలో జనించే ఆ ఉష్ణాన్ని చల్లబరచడానికి స్వామివారి దగ్గర ఎప్పుడు చందనం ఎక్కువ వాడుతూ ఉంటాం. పునుగు తైలం అనేది సాలగ్రామ శిలా స్వరూపానికి పుష్టినిస్తుంది.
పుష్టిని కాంతిని ఇస్తుంది కాబట్టి ఆ పునుగు తైలం అనేది మనం స్వామివారికి లేపనం చేయడానికి వాడుతూ ఉంటాం. చందనం ఎక్కడి నుంచి చేస్తారు? చందనం వృక్షాల నుంచి వస్తుంది. చందన వృక్షాల నుంచి వస్తుంది. టీటీడీ వాళ్ళు పెంచుతారు. టీటీడీ వాళ్ళు పెంచుతున్నారు, చందన వృక్షాలు పెంచుతున్నారు. అర్చకులే దాని చందనాన్ని తీస్తారా, లేదు అంటే మామూలుగా దేవాలయాల్లో అర్చకుడే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. చిన్న చిన్న దేవాలయాల్లో అర్చకుడే పుష్పవనంలో పుష్పాలు సేకరిస్తూ ఉంటాడు, దాన్ని మాలలుగా కడతాడు, స్వామివారికి అలంకారం చేస్తూ ఉంటాడు, స్వామివారికి ఆరాధన చేస్తూ ఉంటాడు, స్వామివారికి నైవేద్యం కూడా తన ఇంట్లో వంట చేసి తీసుకొచ్చి స్వామివారికి ఆరగింపు చేస్తూ ఉంటారు. అట్లాగే చందనం చేయడము ఇవన్నీ కూడా అర్చకులే చేస్తూ ఉంటారు. మనకు ఇక్కడ తిరుమలలో ఇది ఒక మహాసంస్థానం కాబట్టి దేవాలయానికి అనుబంధంగా ఎన్నో వృత్తుల వారు, ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పని అప్పగించారు. వంట చేసేవాళ్ళు, పాచకులు వేరేగా ఉంటారు, స్వామివారి గంధం తీసేవాళ్ళు వేరేగా ఉంటారు, స్వామివారి వస్త్రాలు కాపాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, స్వామివారికి పుష్పవనాలు పెంచేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ పుష్పాలను కట్టి మాలగా చేసి స్వామివారికి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, స్వామివారి గుళ్ళో ముగ్గులు వేసేవాళ్ళు, అరటిమాలలు కట్టేవాళ్ళు, మామిడి ఆకులు కట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అట్లాగే స్వామివారికి వాహన సేవల్లో స్వామివారిని మోసుకొని మోతగాళ్ళు ఉంటారు, మంగళవాద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు, దీవటీలు పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లాగే ఎన్నో కుటుంబాలకు స్వామివారు తన కైంకర్యాల ద్వారా ఎంతోమందికి భుక్తి కలిగిస్తూ ఉంటారు. ప్రసాదాలు అంటే గుర్తొస్తుంటాను, ఒకప్పుడు తిరుమల ఆలయంలో ఉండే బంగారు బావి నీళ్ళే ప్రసాదాల తయారీకి వినియోగించేవారని చెప్పి అంటుంటారు. ఇప్పుడు ఆ బంగారు బావి ఏమైంది, అసలు ఆ నీళ్లు వాడుతున్నారా, బావి ఉపయోగంలో ఉందా? అది బంగారు బావి మధ్యలో కొంచెం నీళ్లు నిలిపివేయాల్సి వచ్చింది. అంటే ఈ వైకుంఠం నుంచి వచ్చే డ్రైనేజ్ అది కలిసి నీళ్లు కలుషితమైపోయి చెడ్డ వాసన వచ్చేది, అందువల్ల నిలిపేశాము. ఇప్పుడు మళ్ళీ బంగారు బావి నీళ్లు వాడుతున్నాం పూర్తి చేసిన తర్వాత. ఇప్పుడు స్వామివారి అభిషేకానికి నీళ్లు ఆకాశగంగ నుంచి ఇప్పుడు కూడా అదే పద్ధతి నడుస్తుంది. ఆకాశగంగ నుంచి ఆరాధన క్రమం కోసం తిరుమల నంబి కుటుంబం వాళ్ళు తెచ్చిస్తూ ఉంటారు రోజు. స్వామివారి అభిషేకానికి మనకు పాపనాశనం తీర్థం నుంచి వస్తుంది, పైపుల్లో వస్తుంది. ఎందుకంటే బంగారు బావిలో నీళ్లు మనకు కావలసినంత రావడం లేదు ఊట, అందుకని మనకు పైపుల్లో వచ్చిన దాన్ని వాటర్ వాడుకుంటున్నాం పాపనాశనం నుంచి. పైపులు గుండా స్వామివారి అభిషేకానికి నీళ్ళు తీసుకోవడం ఆమోదయోగ్యమేనా స్వామి? ఆగమం ప్రకారం నదీ జలం, పారే నీళ్ళు ఉత్తమం, తటాకం అంటే చెరువు, నిలిచిన నీళ్లు అది మధ్యమం, కూపం, బావి నీళ్లు అధమం. వాడచ్చు కానీ అధమం. అంటే నదీ జలము దొరకనప్పుడు, తటాక జలం దొరకనప్పుడు కూప జలం వాడతాం, అది వరుస అన్నమాట. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఇంకా స్వామివారికి అభిషేకం నిలిచిపోకూడదు, బంగారు బావిలో నీళ్లు మనకు చాలదు. అటువంటప్పుడు దానికి ప్రత్యేకమైన పైప్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి మామూలుగా ఫిల్టర్ హౌస్కు దానికి బ్లీచింగ్ పౌడర్ అవన్నీ కలపకుండా పాపనాశనం నుంచి నేరుగా నీళ్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. ఆ పైప్ లైన్లో స్వామివారికి అవసరమైన అభిషేకం నీళ్ళు మాత్రం వస్తాయి, మామూలు ఇతర అవసరాలకు ఉపయోగించే వాటర్ మామూలుగా వంటకు వాడతాము, అభిషేకానికి వాడతాం. సో ఇప్పుడు ఆలయంలో అర్చకుల విధులు ఎలా ఉంటాయి, వాటిని ఎవరు డిసైడ్ చేస్తారు? విధుల కేటాయింపు ప్రధాన అర్చకులే చేస్తారు. ప్రధాన అర్చకులే స్వామివారి యొక్క అర్చకులకి అందరికీ విధులు కేటాయిస్తూ ఉంటారు. దాని పర్యవేక్షణ కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు ఉదయం సుప్రభాతానికి 4 అర్చకులు వెళ్ళాలి. వెళ్ళి స్వామివారి తలుపులు తీసి స్వామివారికి అక్కడ దీపాలు అంటించి స్వామివారిని ఏకాంత సేవ నుంచి మేలుకొల్పి తర్వాత తోమాల సేవ, అర్చన, నైవేద్యం ఇవన్నీ చేసే వరకు 4 చేస్తారు. దాని తర్వాత మళ్ళీ అది ఆ వారాన్ని బట్టి
సహస్రకలశాభిషేకం ఉండవచ్చు, తిరుపావడం ఉండవచ్చు, అభిషేకం ఉండవచ్చు, అష్టదళ పాద పద్మారాధన ఉండవచ్చు, విశేష పూజ ఉండవచ్చు. వాటికి తగినట్టుగా అర్చకులను వాటికి నియమిస్తూ ఉంటాం. ఇక అంటే రెండవ గంట అంటే మాధ్యాహ్నిక ఆరాధన తర్వాత సర్వదర్శనం స్వామివారి సన్నిధిలో జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో నలుగురు ఉంటూ ఉంటారు. 3 గంటల సేపు ఉంటారు. వాళ్ళు తీర్థం సెటారీ సమర్పించడం, స్వామివారి దగ్గర కావలి ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ బయట ఉత్సవ మంటపంలో, వాహన మంటపంలో, కళ్యాణ మంటపంలో అక్కడ విధులకి నలుగురు వెళ్తూ ఉంటారు. మళ్ళీ రాత్రి ఏకాంత సేవకు మళ్ళీ 9 గంటలకు వెళ్ళేవాళ్ళు మళ్ళీ నలుగురు వెళ్తారు. వాళ్ళు ఏకాంత సేవ చేసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళల్లో వారి అనుభవాన్ని బట్టి, వారి శరీర దారుఢ్యం బట్టి, వారి వయసును బట్టి, వారి ఆరోగ్యాన్ని బట్టి వాళ్ళకి ప్రధాన అర్చకులే విధులు వేస్తూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళు వెళ్తుంటారు. స్వామివారి సేవలు, విధుల విషయంలో ఆలయ అధికారులు ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారు. దీనివల్ల ఒక్కోసారి అర్చకులకు, అధికారులకు ఘర్షణ వాతావరణం నెలకొంటుంది అనేది చాలా రోజులుగా మనం వింటూ ఉన్నాం. అంటే స్వామివారికి సంబంధించిన సేవలు, పూజలు, నివేదనలు ఈ వ్యవహారంలో అధికారుల జోక్యం చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? అంటే త్వరగా కానివ్వండి, భక్తులంతా ఎక్కువ మంది సంఖ్యలో వస్తున్నారు, ఎక్కువ మందికి దర్శనం చేయించాలా, త్వరగా కానివ్వండి మిమ్మల్ని అర్చకులు ఎవరు విధి నిర్వహణలు ఉంటే వాళ్ళను త్వరపెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అది రోజు జరుగుతూ ఉండే తంతది, ఒకరోజు అని కాదు. మామూలుగా బయట అనుకుంటూ ఉంటారు, తిరుపతి యాత్రకు వెళ్తే బస్సులో ఎక్కినప్పటి నుంచి జరగండి అనేది ప్రారంభమైపోతుందని. తిరుగు ప్రయాణంలో బస్సు ఎక్కే వరకు జరగండి అనేది జరుగుతూ ఉంటుంది. ఒక రోజుకి యావరేజ్గా 60,000 మందికి దర్శనం చేయించాలి. కాకపోతే అది యాత్రికుల యొక్క రద్దీ తక్కువ ఉన్నా కూడా కానీ అనే మాటలు అది కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే స్వామివారికి మనం సమంత్రకంగా మంత్రలోపన లేకుండా అన్ని సూక్తాలు, అన్ని మంత్రాలు చెప్పి స్వామివారికి ఆరాధన క్రమాలు జరిపిస్తేనే స్వామివారు ప్రసన్నంగా ఉంటారు. స్వామివారు ప్రసన్నంగా ఉంటేనే వచ్చిన భక్తులకు వారి కోరికలు నెరవేరుతూ ఉంటాయి. అది కాకుండా స్వామివారు ప్రసన్నంగా ఉన్నప్పుడే మన లోక కళ్యాణం జరుగుతుంది. ప్రపంచం శాంతియుతంగా సమన్వయ భావంతో ఉంటుంది. ఆ ఆరాధన క్రమాల్లో మంత్రలోపం, క్రియాలోపం, భక్తిలోపం, సమయలోపం ఇవన్నీ జరిగినప్పుడు స్వామివారికి ఆగ్రహం వస్తుంది. స్వామివారి గుణాలకు అతీతంగా ఉండొచ్చు, కానీ అర్చావతార స్వరూపంలో స్వామివారిని మనం మన లెవెల్కి తీసుకొచ్చేసాం కాబట్టి స్వామివారికి కూడా ఇటువంటి ఆగ్రహము, అనుగ్రహం రెండూ ఆపాదించబడింది. అందువల్ల తెలిసి స్వామివారికి అపచారం జరగడం అనేది అర్చకులకు చాలా మనసుకు కష్టం కలిగించే విషయం. ఇది అవగాహన లేకపోవడం వల్ల అధికారులకు, ఆలయ సిబ్బందికో అర్థం కాకపోవచ్చు. కానీ ఒక చిన్న విషయం, ఇదే అధికారులు కానీ సిబ్బంది కానీ ఎవరైనా వారు స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళడానికి తయారయ్యే సమయంలో కానీ, లేక భోజనం చేసే సమయంలో కానీ ఎవరైనా అవసర పెడితే వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుంది? అటువంటిది ఈ సకలమైన సృష్టికి ప్రభు అయిన స్వామివారికి దేవతా సార్వభౌముడు, మానవులకు కాదు దేవతలకు అందరికీ సార్వభౌముడు, దేవదేవుడు. అటువంటి మహాశక్తికి మనం చేసే ఆరాధన క్రియల్లో అవసరం అనేది అవసరమా? అది ఆపగలిగితే స్వామివారికి తృప్తిగా సమంత్రకంగా ఆగమశాస్త్ర ప్రకారంగా ప్రతిరోజు ఆరాధనలు జరిగితే
ఈ లోక కళ్యాణం జరుగుతుందని ఇప్పుడున్న విషమమైన పరిస్థితుల్లో ప్రపంచంలో మనం చూస్తున్నాం, ఏ దేశము ప్రశాంతంగా లేదు, మన దేశంలో ఏ రాష్ట్రము ప్రశాంతంగా లేదు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం స్వామివారి యొక్క చల్లటి చూపుతో మనం శాంతపరచగలిగే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే స్వామివారిని తృప్తిపరిచినప్పుడు. స్వామివారు సుప్రీత సుప్రసన్నో వరదో భవంతు. సుప్రీత, ముందు స్వామివారు ప్రీతి చెంది తర్వాత సుప్రసన్నం, తర్వాత ప్రసన్నం కావాలి అని ప్రతిరోజు స్వామివారి దగ్గర ప్రార్థన చేస్తున్నాం. తెలిసి మనం తప్పులు చేసిన తర్వాత మనకు స్వామివారి దగ్గర క్షమాపణ కోరే అర్హత కూడా ఉండదు. ఏదో విశేషాల్లో జరగచ్చు, లేకపోతే కొన్ని మన పరిధిలో లేని పరిస్థితుల వల్ల కలగచ్చు. కానీ మనం కావాలని ఉద్దేశపూర్వకంగా ఇటువంటి అపచారాలు చేస్తే స్వామివారి యొక్క ఆగ్రహానికి మనం బలి కావాల్సి వస్తుంది. అటువంటి జరగకూడదని ప్రతి అర్చకుడు కూడా అనుకుంటాడు. ప్రతి అర్చకుడు కూడా స్వామివారి దగ్గర ఉన్నప్పుడు తృప్తిగా స్వామివారికి చేయాలనే అనుకుంటాడే కానీ వీళ్ళ అవసరానికి కొంతమంది చేయరు. కొంతమంది అర్చకులు ఎవరు ఎంత అవసరం పెట్టినా వాళ్ళ పద్ధతి ప్రకారం చేస్తారు. కానీ కొంతమంది అర్చకులు వీళ్ళకు భయపడి త్వరగా జరిపేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు, కానీ నిర్బంధం. మీరు ఆ రకంగా భయపడరు. అధికారులు మంత్రహీనం క్రియాహీనంగా కార్యక్రమాలు చేయాలని తొందర పెడితే మీరు అంగీకరించరు. కాబట్టి ఈ సంఘర్షణలోనే మీకు కొంతమంది అధికారులతో మీకు విభేదాలు ఏర్పడడం, వాళ్ళు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టడం లాంటి పరిస్థితులు జరుగుతున్నట్లు మీరు చెప్పకపోయినా కూడా కనిపిస్తున్నాయి. దీన్ని మీరు ఏ రకంగా చెప్తారు? ఇక్కడ ఒక చిన్న విషయం అందరూ మర్చిపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనే ఒక సంస్థలో పనిచేసే వాళ్ళ అందరం కూడా స్వామివారి దగ్గర పనిచేసే ఉద్యోగులం. స్వామివారే మనకు జీతభత్యాలు ఇస్తున్నారు, ఇండ్లు ఇస్తున్నారు, కార్లు ఇస్తున్నారు, డ్రైవర్లను ఇస్తున్నారు, సిబ్బందిని ఇస్తున్నారు. బయట పోతే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే బ్రహ్మరథం బట్టే ఒక గౌరవాన్ని కలిగిస్తూ ఉన్నారు స్వామివారు. కానీ ప్రతి నెల మనం స్వామివారి దగ్గరే చేతులు చాచి జీతం తీసుకుంటున్నాం. మనం తినే ప్రతి మెతుకు స్వామివారి ఇచ్చింది. మనల్ని ఎందుకు స్వామివారు నియమించుకున్నారు? మొదటిది ఆయన, రెండవది ఆయన భక్తులు. ఆయనకు జరగవలసిన ఆగమోక్తమైన కార్యక్రమాలన్నీ ఎటువంటి లోపాలు జరగకుండా చూసుకోవడం, ఆయనకు జరగవలసిన ఉత్సవాలన్నీ అత్యంత వైభవంగా మంత్రలోపం లేకుండా ఆగమోక్తంగా జరిపించడం, ఆయనకు జరగవలసిన నైవేద్యాలు అవన్నీ కూడా సకాలంలో సమంత్రకంగా మంచి ప్రవృత్తి గల అర్చకుల చేత చేయించడం, ఇవన్నీ కూడా వారి యొక్క బాధ్యతలు. అది అధికారి ఉన్నతమైన అధికారి అయినా కానీ, లేకపోతే చివరి ఒక ఉద్యోగి కానీ. రెండవది భక్తులు. స్వామివారిని దర్శించుకోవడానికి అష్టకష్టాలు పడి ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ప్రయాసపడి వచ్చే భక్తులకు స్వామివారి యొక్క దర్శనాన్ని తృప్తిగా కలిగించడం, వారికి ఒక సౌకర్యంగా వేచి ఉండే సౌకర్యం కలిగించడం, వారికి ఆహారం లేక స్నానం మిగిలిన సౌకర్యాలు అవన్నీ తృప్తిగా కలిగించడం, వసతులు కలిగించడం, ఇవన్నీ కూడా ఉద్యోగుల యొక్క కర్తవ్యాలు పైనుంచి కింది వరకు. ఇంకా మూడవదిగా స్వామివారి యొక్క ఆస్తులను పరిరక్షించడం. స్వామివారికి ఉన్న తిరువాభరణాలు, స్వామివారికి ఉన్న వస్త్రాలు, స్వామివారికి అక్కడక్కడ ఉన్న ఆస్తులు, స్వామివారి దేవాలయం కింద ఉన్న మిగిలిన దేవాలయాల్లో కూడా కైంకర్యాలు అవన్నీ జరిపించడం, ఇవన్నీ కూడా అధికారుల యొక్క కర్తవ్యాలు. దానికోసమే వాళ్ళను స్వామివారు జీతం ఇచ్చి నియమించుకున్నారు. అలాగే అర్చకులను నియమించుకున్నారు. ఇప్పుడు స్వామివారికి ఆగమోక్తంగా పూజలు జరిపించడం, అందులో తప్పులు జరగకుండా చూసుకోవడం కూడా వారి కర్తవ్యమే. అర్చకులు సమంత్రకంగా చేసే విధంగా, అర్చకులేమో సమంత్రకంగానే చేస్తారు, వారిని
ఇబ్బంది పెట్టి అవసరం పెట్టకుండా చూసుకోవడం కూడా ఉద్యోగుల యొక్క కర్తవ్యం. కానీ అక్కడే ఏదో లోపాలు జరుగుతూ ఉన్నాయి. వారి కర్తవ్యాలు విస్మరించి వారు వేరే విషయాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ స్వామివారి యొక్క కైంకర్యాల విషయాల్లో అంతగా శ్రద్ధ చూపకపోవడం ఇది కనిపిస్తూనే ఉంటుంది పైకి. దాన్ని నేను విమర్శిస్తూ ఉంటాను. స్వామివారికి సరిగ్గా జరగడం లేదనే బాధతోనే జరుగుతుందే కానీ వేరే విధంగా అహంకారంతోనో వేరే ఆగ్రహంతోనో ఎవరి మీద ఒక కక్షతోనో నేను ఎప్పుడు మాట్లాడను. స్వామివారి దేవాలయానికి ఆగమశాస్త్రమే ప్రమాణం. ఆగమశాస్త్రం ప్రకారంగానే స్వామివారి దేవాలయం నిర్మించబడి ఉంటుంది. దేవాలయంలోని వివిధమైన అంగాలు నిర్మించబడి ఉంటాయి. స్వామివారికి వివిధమైన కార్యక్రమాలు ఆగమశాస్త్రమే చెప్తుంది. ఆ కార్యక్రమాల్లో వాడవలసిన వస్తువుల యొక్క వివరాలు కూడా ఆగమశాస్త్రమే చెప్తుంది. అర్చకులు పుట్టినప్పటి నుంచి కూడా చివరి వరకు కూడా ఎలా నడుచుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి, వేషభాషలు ఎట్లా ఉండాలి, వారు ఏ ఏ సంస్కారాలు, ప్రతి అర్చకుడికి 18 సంస్కారాలు చెప్పబడింది ఆగమశాస్త్రంలో, జన్మ నుంచి మరణం వరకు. కాబట్టి ఆగమశాస్త్రమే అత్యంత ప్రమాణం దేవాలయానికి. దాని ప్రకారంగానే జరగాలి. అట్లాగే ఈ ఆగమశాస్త్రమే అర్చకుల యొక్క కుటుంబాలు ఏ గోత్రానికి సంబంధించింది ఉండాలి, ఏ సూత్రానికి సంబంధించింది ఉండాలి, ఏ వేద శాఖకు సంబంధించి ఉండాలి, ఇవన్నీ కూడా ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది. ఇవి కాకుండా వారి యొక్క దైనందిన కార్యక్రమాల్లో వారు పాటించవలసిన నియమాలు, మడి, ఆచారం, ఎంగిలి, జన్మా శౌచం, మృతా శౌచం, అంటే ఇంటిలో ఒక జన్మ కలిగినప్పుడు కానీ మరణం కలిగినప్పుడు కానీ పాటించవలసిన నియమాలు, వారు గుడికి రాకూడదు, ఎన్ని రోజులు రాకూడదు, ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు కాబట్టి వచ్చే అధికారులకు కానీ సిబ్బందికి కానీ వీటిని గురించి పెద్దగా అవగాహన ఉండదు. వారికి పూర్తిగా ఒక అతీతమైన విషయం ఇది. వారి మానవ మేధస్సుకు అందదు ఇది. కాబట్టి వీటిని అర్థం చేసుకోవడానికి వారికి చాలా ఓపిక ఉండాలి. దీని గురించి తెలుసుకోవాలనే ఒక ఆసక్తి ఉండాలి. వీటి గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే ఈ నియమావళిని ఎలా మనం జరపగలమనేది వాళ్ళకి అప్పుడు తెలిసి వస్తుంది. కానీ నా దృష్టిలో చాలామంది సిబ్బందికి కానీ అధికారులకు కానీ ఈ విషయం పైన అస్సలు అవగాహన ఉండడం లేదు. వారు ఏదో కొన్ని లౌకికమైన విషయాలు చదివి, అది మ్లేచ్ఛ భాషలో చదివి, ఆంగ్ల భాషలో చదివి 4 పరీక్షలు రాసి ఉద్యోగానికి వచ్చేస్తారు. సరే, వాళ్లకు పరిపాలనా విషయంలో అవగాహన ఉండొచ్చు, వాళ్ళు పెద్ద విద్వాంసులుగా ఉండొచ్చు. కానీ ఆగమశాస్త్రం అని వచ్చినప్పుడు వారి యొక్క జ్ఞానం శూన్యం. కాబట్టి దేవాలయంలో పనిచేసే వాళ్ళు ఆ విషయం నేర్చుకోవాలి. లేక ఆ విషయం మీద పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. కానీ వీటన్నిటికీ కూడా ఒక లక్ష్యం ఏంటంటే స్వామివారి కైంకర్యాలు బాగా జరగాలి, శాస్త్రీయంగా జరగాలి, స్వామివారు తృప్తి చెందాలి, స్వామివారు అనుగ్రహం వల్ల భక్తులందరూ కోరినవి పొందాలి. ఇది అందరి లక్ష్యం. దేవాలయంలో స్వామివారి దగ్గర పనిచేసే అందరి యొక్క లక్ష్యం అదేగా ఉండాలే. కానీ దీని తర్వాతే మిగతా విషయాలు. ఇందులో వ్యక్తిగతమైన కక్షలు లేక ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఉంటే దేవాలయం యొక్క ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది. ఇది రచ్చలోకి వచ్చినప్పుడు దేవాలయం గురించి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంత అతి పవిత్రమైన ప్రదేశం,
వెంకటాది సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనాత్ వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ప్రపంచంలోనే ఈ సమస్త భూమండలంలోనే ఎక్కడా లేనంత పవిత్రమైన క్షేత్రం ఇది. ఇటువంటి మహాక్షేత్రంలో ఇటువంటి పవిత్రమైన స్వామివారి యొక్క పాదాల దగ్గర ఇలా అతి అల్పమైన విషయాలకు మనం తావిస్తున్నామనేది బయట ప్రపంచానికి తెలిస్తే అది మనకు చాలా అవమానకరమైన పరిస్థితి. అటువంటిది రాకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పలేకపోయినా కూడా చిన్నజీరు స్వామి గారు కానీ విశాఖ శారదా పీఠాధిపతి గారు వీరు ఆలయంలో జరిగే సేవలు క్రియల లోపాలను ఎత్తి చూపుతూ ఉంటారు. చిన్నజీరు స్వామి గారు అయితే దాదాపు 10-15 ఏళ్ళు అసలు తిరుమల కూడా రాలేదు. ఆ రకమైన ఒత్తిడి వచ్చినప్పుడున్న అసలు అధికారులు పాలనలో తమ బ్రాండ్ తమ ముద్ర వేసుకోవాలని ఒక ఆలోచన కాకుండా ఈ ఆగమాలకు సంబంధించి స్వామివారి సేవలకు సంబంధించిన విషయాలను తెలుసుకుందామని ఏమైనా ప్రయత్నాలు చేశారు? మీరు ఎట్లా ఆంగ్ల భాషలో కూడా మీకు చాలా పట్టుంది, ఒకవేళ వాళ్ళకు తెలుగు అర్థం కాకుండా ఆంగ్లంలో కూడా మీరు అర్థమయ్యేటట్లు చెప్పగలిగిన శక్తి ఉంది. ఆ రకమైన ప్రయత్నాలు అధికారుల వైపు నుంచి ఎప్పుడైనా జరిగాయి? లేదు, ఇంతవరకు జరగలేదు. అది ఒక దురదృష్టకరమైన విషయం. ఇంతవరకు జరగలేదు. అయితే మామూలుగా ఒక కార్యాలయం యొక్క ప్రొసీజర్స్ ప్రకారంగా ఎప్పుడైనా ఫైల్స్ వస్తూ ఉంటాయి, ఫైల్స్లో నేను రాస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు వేయికాళ్ళ మంటపం, రథమంటపం వాటికి ఫైల్స్లో నేను ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా రాశాను. జరగకూడదు, తీయకూడదు అనేది. లేకపోతే తీసినా ఇంకెక్కడైనా పునఃప్రతిష్ఠ చేయాలనేది కూడా రాశాము. కానీ మన సలహాలు తీసుకోరు. దేవుని దృష్టిలో అందరూ సమానం అంటారు. అలాంటప్పుడు ఇక్కడ ఈ ఆలయంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా L1, L2 సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవన్నీ ఎందుకంటే అంటే దేవుడి దృష్టిలో అందరూ సమానం కాదు. డబ్బుండే వాళ్ళకు L1 దర్శనం, లేని వాళ్ళకు, పలుకుబడి లేని వాళ్ళకు సర్వదర్శనం అంటారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఆగమశాస్త్ర సంబంధమైన విషయం కాదు కాబట్టి దీని మీద నేను మాట్లాడడానికి నాకేం లేదు. నాకు సంబంధించిన విషయం కాదు. ఇది లౌకికమైన విషయం. ఆగమ సలహా మండలి అధికారుల రబ్బర్ స్టాంపు మాదిరి తయారైందనేది ఒక ఆరోపణ ఉంది. ఆనందమయం అనంత స్వర్ణమయం పథకం ఇప్పుడు కానీ లేదు రకరకాల ఇష్యూస్లో అది మీరు చెప్పకపోయినా కూడా అది అవును అనే ఒక రకమైన సంకేతాలను బయటకు పంపింది. అంటే అధికారులకు అనుసంధానంలో పనిచేసేటప్పుడు అసలు ఆగమ సలహా మండలి ఎందుకు? అంటే ఆగమంలో ఏమన్నా సలహా మండలి ఉండాలనేది ఏమన్నా నిబంధన ఉందా? ఇందులో ఇది వారు ఆగమ సలహా మండలిలో ఎవరిని నియమించుకుంటున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. వారికి సుముఖంగా మాట్లాడే వాళ్ళని ఆగమ సలహా మండలిలో పెట్టుకుంటారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు చెప్పిన విషయాలకు సరి అనిపిస్తుంది. నేను చాలా విషయాల్లో వ్యతిరేకిస్తూ ఉంటాను. కానీ కొన్నిసార్లు నా మీద కూడా కొంచెం ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. అది భవిష్యత్తులో దీని గురించి యోచన చేయాల్సిన పని ఉంది. ఈసారి నియమించుకునేటప్పుడు ఇందులో అధికారులు కూడా తమను నియమించుకున్న భగవంతుడికి కృతజ్ఞులుగా ఉండాలి, సేవకులుగా ఉండాలి. ఆయనకు వ్యతిరేకమైన పనులు చేయకూడదు. ఆయనకు అంటే ఆగమ శాస్త్రానికి స్వామివారే ఆగమం. ఇక కాబట్టి ఆగమ శాస్త్రంలో నిపుణులైన వారి యొక్క సలహాలు తీసుకోవాలి, వారు చెప్పినట్లు జరపాలి. మన యొక్క కర్తవ్యం ఎంతసేపు అయినా లౌకికమైన విషయాల్లో స్వామివారి యొక్క ఆస్తులు కాపాడడం, స్వామివారి యొక్క భక్తులకు సౌకర్యాలు కల్పించడం, స్వామివారి యొక్క అర్చకుల యొక్క బాగోగులు చూసుకోవడం, స్వామివారి ఆస్తులు పరిరక్షించడం, ఇవి మాత్రమే మన కర్తవ్యాలు. స్వామివారి యొక్క ఆరాధన క్రమాలన్నీ అర్చకులకు వదిలిపెట్టాలి. వారి యొక్క సూచనల మేరకే దాన్ని జరగాలి అనేది ఒక అవగాహన వాళ్ళకు ఉండాలి. అది లోపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. దీనికి ఇంకా పైనుంచి వారికి ఏదైనా కొంచెం కఠినమైన ఉత్తర్వులు అవి వస్తే దాని ప్రకారం వాళ్ళు జరుపుకుంటారు.
ఆనంద నిలయం అనంత స్వర్ణమయం. ఈ పథకం అసలు ఆగమాల ప్రకారం కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు చాలా రకరకాల వాదనలు వినిపించాయి. ఆగమ కమిటీ కూడా ఇది కరెక్ట్ కాదేమో అనే ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆయన కూడా పని అయితే స్టార్ట్ చేసింది, బంగారాన్ని విరాళాలుగా సేకరించారు, పని స్టార్ట్ అయింది. ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆగిపోయింది. అంటే ఇది ఆగమయుక్తం కాదు కాబట్టి దేవుడు ఆపేశాడా? తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహం లేదు కాబట్టే కొన్ని పనులు నిలిచిపోతుంటాయి. ఇది స్వామివారి గర్భాలయం గోడలకు సంబంధించింది కాబట్టి, విమాన ప్రాకారానికి సంబంధించింది కాబట్టి, స్వామివారి యొక్క ఉత్తర్వు లేకపోవడం వల్లే ఇది జరిగిపోయిందని మేము కూడా అనుకుంటున్నాం. స్వామి, మీరు పెద్ద చదువులు చదివారు, ప్రపంచవ్యాప్తంగా రమణ దీక్షితులు గారు అంటే ఒక రకమైన ప్రత్యేక గుర్తుంటుంది. మీకు విదేశాలకు పోయే అవకాశం ఎప్పుడన్నా వచ్చిందా? మీరు విదేశీయానం ఎప్పుడన్నా చేశారా? విదేశ యాత్రలకి అవకాశాలు వచ్చాయి కానీ చేయకూడదు. అర్చకులుగా సముద్రయానం చేయకూడదు అనేది, ధర్మభ్రష్టత్వం కలుగుతుంది అనేది ఆగమం. కాబట్టి చేయలేదు. కానీ అవకాశాలు మట్టుకు చాలా వచ్చాయి, ఇప్పుడు వస్తూనే ఉన్నాయి. అంటే మీరు సున్నితంగా తిరస్కరిస్తుంటారు. శాస్త్రం చెప్పేస్తాము. నాకు ఇందులో ఛాయిసే కాబట్టి, ఎందుకంటే విదేశీయానం వెళ్తే మళ్ళీ స్వామివారికి కైంకర్యాలు చేసే అర్హత ఉండదు. ఇంకా స్వామివారి కైంకర్యాలు చేసే అర్హతను వదులుకొని విదేశయాత్ర పోవాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ చాయిస్. కాబట్టి నాకు స్వామివారే ముఖ్యం, ప్రయారిటీ కాబట్టి అది వదులుకొని స్వామివారి దగ్గర ఉండిపోతున్నాను. కోట్లాది మంది భక్తులు స్వామి దగ్గరకు వస్తుంటారు. వాళ్ళ బాధలు, గాథలు, కోరికలు అన్నీ చెప్పుకుంటుంటారు. స్వామి నిబ్బరంగా నిలబడి అందరినీ చూస్తుంటారు.